నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. రైతు రుణమాఫీ కోసం జగన్ పై తీవ్ర ఒత్తిడి. విశాఖ సిటీలో వైసీపీ బలం ఎంత? గాజువాకను సెట్ చేసిన జగన్, బాబును వెంటాడి వేధిస్తోన్న భయం. చంద్రబాబు ప్రకటించిన జాబితాలో సవరణలు. త్వరలో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ పక్కా వ్యూహాన్ని రచించింది. దీంతో మేనిఫెస్టోకి సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలిగించేందుకు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేయాలని అధికార పార్టీ అభ్యర్థుల నుంచి జగన్పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. ఈ దఫా ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో మరోసారి అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ తప్పదని జగన్కు పదే పదే చెబుతున్నారని తెలిసింది. చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని, ఎందుకంటే ఎన్నికల హామీలను ఆయన అమలు చేయలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ఇదే జగన్ ఒక్క మాట చెబితే ఆయనంటే గిట్టని వాళ్ళు సైతం నమ్ముతారు. ఆ విశ్వసనీయతే జగన్కు రాజకీయంగా కలిసొచ్చింది. అందుకే ఇతర పథకాల్లో ఏదో ఒకటి తొలగించైనా రైతు రుణమాఫీకి చోటు కల్పించాలనేది వైసీపీ అభ్యర్థుల అభిప్రాయం. గత ఎన్నికలలో జగన్ ప్రభంజనం వీచిన విశాఖ నగర పరిధిలోని 4 అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓటమి పాలైంది. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. సార్వత్రిక ఎన్నికలలో విశాఖ నగర పరిధిలో తమ బలాన్ని పెంచుకోవాలని వైసీపీ చూస్తోంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబుకు చెక్ పెట్టాలని అదే సామాజిక వర్గానికి చెందిన అంగబలం, అర్ధబలం, సమృద్ధిగా ఉన్న ఎంవివి సత్యనారాయణను తెచ్చి ఎమ్మెల్యే అభ్యర్థన చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుకు విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి టికెట్ ఇచ్చినా ఈసారి వైసీపీదే ఈ సీటు అని చెప్తున్నారు. విశాఖ దక్షిణంలో గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేనల నుంచి ఆయన మీద పోటీకి అభ్యర్థి ఎవరైనా మరోసారి వాసుపల్లికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే విశాఖ సిటీలో 4-2 ఈసారి వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. వైసీపీకి గాజువాక చాలా కీలకం. గత ఎన్నికల్లో సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించిన వైసీపీ ఈసారి కూడా గెలిచి ఆ సీటుని పూర్తిగా తమకు కంచుకోటగా చేసుకోవాలని చూస్తోంది. ఈసారి టీడీపీ వర్సెస్ వైసీపీగానే గాజువాక ఎన్నికల దృశ్యం ఉండబోతోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పోటీలోకి దించారు. ఈ ఇద్దరి మధ్యన తీవ్ర స్థాయిలోనే పోటీ జరగనుంది. జనసేన నేతలకు తమకు టికెట్ రాలేదు అన్న అసంతృప్తి ఉండడంతో దాంతో ఈ సామాజిక వర్గానికి చెందిన గుడివాడను వైసీపీ వ్యూహాత్మకంగానే బరిలోకి దించింది. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలిపించుకుని భరోసా ఇచ్చారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. తిప్పల వర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తే విజయం ఖచ్చితం అని వైసీపీ భావిస్తోంది. చంద్రబాబుకు ప్రధాన శత్రువు, ప్రత్యర్థి భయమే. దాంతోనే పతనాన్ని తనకు తానే కోరి తెచ్చుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాతైనా ధైర్యంగా ఉన్నారా అంటే అది లేదు. బీజేపీ విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెత చందంగా తయారైంది. తన నివాసంలో ముస్లిం సంఘాలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ప్రకటన చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో బీజేపీతో కలిశామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి అండగా నిలవాలని వేడుకున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తమ 4% రిజర్వేషన్ పోతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ముస్లింలలో భయం పోవాలంటే బీజేపీకి టీడీపీ దూరం ఉండడం ఒకటే మార్గం. తనకు నచ్చనప్పుడు దూషించడం, అవసరమైనప్పుడు నెత్తికెత్తుకోవడం. ఊసరవెల్లిలా చంద్రబాబు మారుతూ ఉండొచ్చు, కానీ ముస్లింలు బీజేపీ అలాగే ఆ పార్టీకి అంటకాగే పార్టీ విషయంలో అభిప్రాయాన్ని మార్చుకోమంటే ఎలా? అభిప్రాయాలు మారవని తెలుసు కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ మొదటి దశల్లో లేదు. నామినేషన్ల దాఖలుకే ఇంకా కావాల్సిన సమయం ఉండడంతో తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సవరణలు జరగబోతున్నాయనే టాక్ మొదలైంది. కేవలం టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనే కాదు, జనసేన, బీజేపీల పోటీకి కేటాయించిన సీట్ల విషయంలో కూడా మార్పు చేర్పులు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. జాబితాలో ప్రకటించిన వ్యక్తులకు సహకరించేది లేదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున 100కు పైగా అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో
పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. జనసేన పోటీకి 21 అసెంబ్లీ సీట్లను, జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. బీజేపీ పోటీకి 10 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. అయితే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేయబోతున్నారట. అలాగే జనసేన పోటీ అనుకున్న సీట్ల విషయంలో కూడా మార్పులు ఉంటాయట. బీజేపీ జనసేనల బలాన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఎక్కడెక్కడ పోటీ చేయాలో చంద్రబాబు ఆల్రెడీ నిర్ణయించిన వాటిని మళ్ళీ సమీక్షించబోతున్నారని, ఈ మేరకు ఇప్పటికే చేసిన ప్రకటనలో మార్పులు చేర్పులు తప్పవనే టాక్ ఇప్పుడు బయలుదేరింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.